విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే వంశీ యాదవ్. ఒక్కసారి ఓటమికే పారిపోవటం కాదు, వచ్చి నిలబడి పోరాడు. రాజకీయాలు అంటే గెలిపే కాదు, ఓటమి ఉంటుంది. నిన్ను నమ్ముకొని రొమ్ము విరుచుకొని తిరిగే నోళ్లను అర్ధాంతరంగా వదిలేయడం నాయకుడు లక్షణం కాదు. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన కామరాజు నీ గొప్పలు ఎక్కడికి పోయాయి? తూర్పు నియోజకవర్గంలో నిలబడి రాజకీయాలు చేయమని పిలుస్తున్నాను. రా ముందుకి. ప్రజల కష్ట సుఖాలలో ఉన్నవారే నిజమైన నాయకులుగా కీర్తించబడతారు. ఒకసారి ఓటమికే తోక ముడిచి పారిపోవటం ఎంతవరకు సబబు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై పోరాటం చేయాలి. మీరు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే పార్టీ జెండా మోయాలి. పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు దోచుకున్నావు కదా. ఏయు మాజీ వీసీ అరాచకాలపై విచారణ ఎక్కడికి పోలేదు. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం.